బండి సంజయ్కి అరవింద్కు లీగల్ నోటీసులు 5 రోజుల్లో క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ లేదంటే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామనే హెచ్చరిక తనపై తన కుటుంబంపై నిరాధార పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ధర్మపురి అరవింద్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని సడలించేలా వారు చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా పరిగణించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అడ్డగోలుగా మాట్లాడడం దురదృష్టకరమని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నోటీస్ అందిన 5 రోజుల్లోనే స్పందించాలని లేదంటే సివిల్ క్రిమినల్ చట్టాల పరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా దురుద్దేశపూర్వకంగా రాజకీయాల కోసం దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసు న్యాయస్థానంలో ఉన్నదని గుర్తు చేశారు. కేటీఆర్ గారి మీద ముఖ్యంగా బండి సంజయ్ గారు డైరెక్ట్ హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసిండు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసిండు, ఒక భయంకరమైన వ్యవస్థను కొనసాగించిండు కేటీఆర్ అని బండి సంజయ్ గారు మాట్లాడితే దానికి ఒక లీగల్ నోటీసులు గతంలో పంపాడు. అయినా కూడా ఆయన ఆగకుండా మళ్ళీ అట్లనే మాట్లాడాడు. ఇక ధర్మపురి అరవింద్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి ఇంకా వ్యక్తిగతంగా తీసుకొని కేటీఆర్ గారిని డ్రగ్స్ తీసుకుంటాడని, డ్రగ్స్ తింటాడని, ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయని, ఇదే ధర్మపురి అరవింద్ గారి దగ్గర స్వయంగా ఈయన చూస్తా అంటేనే కేటీఆర్ గారు డ్రగ్స్ తిన్నట్టు మాట్లాడింది. నిజంగా కేటీఆర్ గారు డ్రగ్స్ తీసుకుంటే కేంద్రంలో ఉన్న పార్టీ బీజేపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, ఇదే ఎంపీ ధర్మపురి అరవింద్ గారు, మరి మీరు ఏం చేసినట్ట? మీరు గాడిద పనులు దొంగతారా? మీరేమన్నా ఒక మాజీ మంత్రి ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ డ్రగ్స్ తీసుకున్నారని ఆరోపణలు చేసిండు. మీ దగ్గర ఆధారాలు ఉండాలి కదా, మరి ఆధారాలు ఎందుకు బయట పెడతలేరు? మరి ఆధారాలతోటి న్యాయస్థానానికి ముందుకు కేటీఆర్ గారిని ఎందుకు గుంజలేకపోయాను? అంటే మీ దగ్గర ఆధారాలు లేవు. మీ దగ్గర ఆధారాలు లేకుండా ఒక పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ని మీరు ఎందుకు తులన ఆడుతున్నారు? ఎందుకు పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు? అది తప్పు కదా. నేను మొదటి నుండి చెప్తున్నా, కేటీఆర్ గారిని పర్సనల్గా ఎవరు అటాక్ చేసినా అది ముమ్మాటికి తప్పే. ఆయన వ్యక్తిగత జీవితం మీద విమర్శలు చేయడం ఎవరికి మంచిది కాదు. ఒక కేటీఆర్ గారే కాదు, రేవంత్ రెడ్డి గారి భార్య మీద, వాళ్ళ కూతురు మీద కూడా గతంలో 2 రిపోర్టర్లు, మహిళా రిపోర్టర్లు ఇష్టానుసారంగా మాట్లాడితే కూడా అప్పుడు కూడా నేను ఖండించిన. రాజకీయంగా మాత్రమే ఎవరినైనా విమర్శించాలి, పర్సనల్గా పోయి విమర్శిస్తే అది బాగుండదు, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడు బండి సంజయ్ గారు కావచ్చు, ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, చేసిన ఒక దుర్మార్గమైన పని అదే. వ్యక్తిగతంగా కేటీఆర్ని టార్గెట్ చేసి వ్యక్తిగతంగా ఆయన పరువు దిగజార్చే ప్రయత్నం చేసినారు. ఇక దాన్ని ఇన్ని రోజులు సహించిన కేటీఆర్ గారు ఇప్పుడు ఏకంగా క్రిమినల్ నోటీసులు పంపే ఆలోచన చేసిండు.